బాక్సాఫీస్ దగ్గర రీ రిలీజ్ల ట్రెండ్ టాలీవుడ్ లో ఎలా ఉందో ఆ రేంజ్ లో కాకపోయినా కూడా తమిళ్లో పర్వాలేదనిపించేలా ఈ ట్రెండ్ కొనసాగుతూ ఉండగా అప్పుడప్పుడు కొన్ని క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. లేటెస్ట్ గా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ అయిన నరసింహ సినిమాను అక్కడ గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రజనీకాంత్ బర్త్డేకు రిలీజ్ చేయడం, మంచి క్వాలిటీతో రిలీజ్ చేయడంతో సినిమాను చూడడానికి ఆడియన్స్ భారీ లెవెల్లో ఎగబడ్డారు. దాంతో కలెక్షన్ల పరంగా ఎక్స్ట్రాడినరీగా జోరు చూపించిన ఈ సినిమా రీ రిలీజ్లలో తమిళ సినిమాల పరంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతూ ఉంది. మొదటి రోజు మొత్తం మీద 4 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ సినిమా వీకెండ్ లో ఆల్మోస్ట్ 12.4 కోట్ల రేంజ్ కలెక్షన్ ను సొంతం చేసుకోగా వర్కింగ్ డే కు వచ్చేసరికి 13,000 రేంజ్ లో టికెట్ సేల్స్ తో ఎక్సలెంట్ గా హోల్డ్ ను చూపించింది. ఇప్పటి వరకు 2,50,000కు పైగా టికెట్ సేల్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా 4 రోజులు పూర్తయిన తర్వాత తమిళనాడులో 9.35 కోట్లు, కర్ణాటకలో 1.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్ లో 2.15 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేయగా మొత్తం మీద 13.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను 4 రోజులకు గాను అందుకొని రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లతో దుమ్ము లేపుతూ దూసుకుపోతూ ఉండటం విశేషం. ఇప్పటికీ స్టడీ కలెక్షన్లను వర్కింగ్ డేస్ లో కూడా సొంతం చేసుకుంటూ ఉన్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఇంకా రెట్టించిన జోరును చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద సౌత్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లను రీ రిలీజ్ లో సొంతం చేసుకున్న సినిమాగా నిలవనున్న సినిమాగా ఈ సినిమా నిలవబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.